ఇప్పటి వరకు సెలబ్రిటీలే ప్రజలను ప్రభావితం చేశారు. కానీ ఇప్పుడు ప్రజలే ఆ సెలబ్రిటీలను కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఎస్, మాటలకి ఇప్పుడు మైక్ మాత్రమే కాదు, మిర్రర్ కూడా ఉంది. ఎవరైతే తప్పు మాట్లాడతారో, మాట తుల్లుతారో అదే మాట తిరిగి వాళ్ళనే వెంటాడుతుంది. సెలబ్రిటీలు, లీడర్లు పబ్లిక్ మీటింగ్లలో, ఈవెంట్స్లలో స్టేజ్ మీద నిలబడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చాలా మందికి అలవాటు అయిపోయింది ఈ మధ్య. ఒకప్పుడైతే సెలబ్రిటీలు ఏం మాట్లాడినా చెల్లేది, ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు, వారు మాట్లాడిందే వేదం అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడితే సోషల్ మీడియా వారియర్స్ వారి భరతం పడుతున్నారు. ఒకప్పుడు ఎవరు ఏం మాట్లాడినా అది బయటకు రావాలంటే మీడియా మీదే ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఆ కామెంట్ చేరుతోంది. చాలా మంది రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీలు కానీ ఏదైనా తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియా యూజర్లు వెంటనే పట్టేస్తున్నారు. ఇప్పటి సోషల్ మీడియా కేవలం ప్లాట్ఫామ్ కాదు, గ్లోబల్ పవర్ గా మారింది. ఎస్, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే సెలబ్రిటీలు మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే ప్రతి ఫోన్లో ఒక క్రిటిక్ ఉన్నాడు, ప్రతి సోషల్ మీడియా యూజర్ ఒక జడ్జి అయిపోయాడు. ఒక చిన్న క్లిప్ చాలు, అది 10 నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఒకప్పటిలా మీడియా చెప్పిందే వేదం అన్న పరిస్థితి లేదు. ప్రజలే ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు. ఇది నేటి సోషల్ మీడియా యొక్క పవర్. అయితే ఇలా మాట జారి సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన సెలబ్రిటీలు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకోవాల్సిన పేరు అంటే గరికపాటి నరసింహారావే. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రసంగాలు మనలో, అంటే మన సమాజంలో ఉన్న మూర్ఖత్వం, మూఢనమ్మకాలు, దేవుడి విషయంలో ఉన్న అభిప్రాయాల్ని, అలాగే భక్తి విషయంలో జరిగే వింత పొగడలను, ఆచారాలను నిర్మోహమాటంగా ఎండగొడుతుంటారు. అసలు మనకు పెట్టిన నియమాలు ఏంటో, వాటిని ఎందుకు పాటించాలో, వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో అర్థమయ్యేలా లాజికల్ గా వివరిస్తారు. గరికపాటి ప్రసంగాలు ఘాటుగా కుండబద్దలు కొట్టినట్లు, వింటున్న వారికి చెవిలో సీసం పోసినట్లు ఉంటాయి. గరికపాటి నరసింహారావు తన ప్రవచనాలతో ఎంతో మందికి హితబోధ కూడా చేశారు. సమాజంలో ఏది మంచి, ఏది చెడు అని వివరంగా చెబుతుంటారు. అందరికీ అర్థం అవడం కోసం అప్పుడప్పుడు చమత్కారం కూడా జోడిస్తారు, అప్పుడప్పుడు శృతి కూడా మించుతారు. రామాయణం, మహాభారతం, భగవద్గీతలోని సూక్తులు, మానవాళికి ఉపయోగపడే విషయాలను టీవీ కార్యక్రమాలు, చర్చలు, వేదికలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చెబుతున్న గరికపాటి నరసింహారావు ఆ మధ్య మహిళల వస్త్రాధారణపై చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున దుమారానిపాయి. మహిళల వస్త్రాధారణ అంటే మహిళల డ్రెస్సింగ్ కుర్రాలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. అమ్మాయిల డ్రెస్ల గురించి గరికపాటి చేసిన కామెంట్స్ మిస్ఫైర్ అయ్యాయి. నిండుగా బట్టలు కప్పుకోవాలన్నట్లుగా మాట్లాడారు. అదే సమయంలో టీషర్ట్ వేసుకుంటే 55 ఏళ్ల వయసున్న తామే ఆగలేకపోతున్నామని, ఇక కుర్రాళ్ళు ఎలా ఆగుతారన్నాడు. అయితే ఆయన ఏ సందర్భంలో దేన్ని ఉద్దేశించి మాట్లాడినా చేసిన కమెంట్స్ మాత్రం ముమ్మాటికి తప్పేనట్టు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిచింది గరికపాటిపై. తప్పు అని విమర్శించడమే కాదు, బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని కేంద్ర ప్రభుత్వం సన్మానించిన పద్మశ్రీ అవార్డును కూడా రద్దు చేయాలని డిమాండ్ కూడా చేశారు. అంతేకాదు గరికపాటి నరసింహారావుపై మహిళా సంఘాలకు మద్దతుగా సామాజికవేత్తలు, ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ వచ్చారు. గరికపాటి వ్యాఖ్యలను అందరూ ఖండించారు. ఇక మరోసారి విశ్వబ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడిన గరికపాటి ఇంకోసారి చిరంజీవిపై అసహనం వ్యక్తం చేశాడు. అలాయ్ బలాయ్ కార్యక్రమంలో గరికపాటి నరసింహారావు మాట్లాడుతున్న సమయంలో పలువురు మహిళలు, యువతులు వచ్చి వేదికపై ఉన్న చిరంజీవితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. దీంతో కొంత సందడి వాతావరణం ఏర్పడింది. ఈ సందడి వాతావరణం ఏర్పడడంతో తన ప్రసంగానికి విఘాతం కలగడంతో గరికపాటి కొంత అసహనానికి గురయ్యాడు. చిరంజీవి గారు, మీరు ఫోటో సెషన్ ఆపి అక్కడి నుంచి వస్తే తాను ప్రసంగం పూర్తి చేస్తానని, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని హెచ్చరించారు. దీంతో అక్కడున్న పలువురు ఆయనకు సర్ది చెప్పారు. ఆ తర్వాత చిరంజీవి రావడం, ఆయనను గరికపాటి తన పక్కనే కూర్చోబెట్టుకుని ప్రసంగం పూర్తి చేయడంతో అక్కడంతా సాఫీగా, చాలా పద్ధతిగా జరిగిపోయింది. అయితే అప్పుడే అసలు రచ్చ మొదలైంది. సోషల్ మీడియాలో గరికపాటిపై విమర్శలతో విరుచుకుపడ్డారు మెగా ఫ్యాన్స్. ఇక బడి పిల్లలపై, ఆ మధ్య మహిళల డ్రెస్సింగ్, తర్వాత చిరంజీవిపై ఇలా వరుసగా కామెంట్స్ చేస్తూ వచ్చిన గరికపాటి ఈసారి బడి పిల్లలను పట్టుకొని శోభన రాత్రి పెళ్లి కొడుకు అంటూ వెటకారం చేశాడు. మరి గరికపాటి నరసింహారావు కోపం పేద పిల్లల మీదనా, లేక కోడిగుడ్డు మీదనా? పంచభక్ష పరమాణాలతో మా కడుపులు నిండితే చాలు కానీ ఈ పేద పిల్లల కడుపు నిండితే ఎలా అనుకున్నాడో ఏమో.
ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు తినే కోడిగుడ్డు మీద తన అస్త్రశస్త్రాలు సంధించాడు. పద్మశ్రీ అందుకున్న గరికపాటి మరి ఇలాంటి చీప్ కమెంట్స్ ఎందుకు చేస్తున్నాడు? ప్రవచనకర్త అయి ఉండి అందరినీ, ముఖ్యంగా పేదవారి పట్ల జాలి చూపించకపోయినా పర్లేదు, కానీ వారి బ్రతుకులను చిన్నదిగా చూపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? ఇలాంటి కమెంట్ చేసి గరికపాటి నరసింహారావు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? అందరికీ 4 మంచి మాటలు చెప్పే ప్రవచనకర్త స్థాయి నుంచి విమర్శలు ఎదుర్కొనే స్థాయి వరకు వచ్చాడు. దీనికి కారణం సోషల్ మీడియానే. సోషల్ మీడియా దెబ్బకు ప్రవచనాల గురువు దెబ్బకు వివాదాల గురువుగా మారిపోయాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా సెగ తగిలింది. ఎప్పుడు ఆచితూచి మాట్లాడే మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య కాస్త మాట తుల్లాడు. మనశంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యిందని హైదరాబాద్లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీం. ఆ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. కాస్టింగ్ కౌచ్ పై చిరంజీవి చేసిన కమెంట్స్ చర్చకు దారితీశాయి. చిరంజీవి ఏమన్నాడంటే, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే వ్యవస్థ లేదని, వ్యక్తుల ప్రవర్తనను బట్టి అనుభవాలు ఎదురవుతాయని అన్నాడు. ఇండస్ట్రీ అద్దం లాంటిదని, మనం ఎలా బిహేవ్ చేస్తామో రిజల్ట్ కూడా అలాగే ఉంటుందని కమెంట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఆరోపణలపై స్పందించిన చిరంజీవి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తనదైన శైలిలో వివరించాడు. ఇండస్ట్రీలో ఆడైనా మొగైనా రాణించాలంటే ముందుగా ఎంకరేజ్ చేయాలన్నాడు. ఇక్కడ ఎవరికైనా చేదు అనుభవాలు ఎదురైతే అది తప్పకుండా ఆ వ్యక్తి ప్రవర్తనతో సంబంధం ఉంటుందని నేను నమ్ముతున్నానన్నాడు. ఇంకా మాట్లాడుతూ, కాస్టింగ్ కౌచ్ అనేది వ్యవస్థాగతంగా లేదని, వ్యక్తుల బిహేవియర్ను బట్టే పరిణామాలు జరుగుతాయని చిరంజీవి అన్నాడు. నువ్వు స్ట్రిక్ట్గా ప్రొఫెషనల్గా ఉంటే ఎవడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించడు. నీ అభద్రతా భావం వల్లే అవతలి వాళ్ళు కూడా అలా అనుకోవచ్చు, కానీ నువ్వు క్లియర్గా ఉంటే అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారని అన్నాడు. ఇండస్ట్రీని ఆయన అద్దంతో పోలుస్తూ మనమేమిస్తామో అదే మనకు తిరిగి ఇస్తుందని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, తన మాటలకు ఉదాహరణగా చిరంజీవి తన కూతురు సుస్మిత కొణిదెలను ప్రస్తావించారు. సినీ పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఆమె ప్రొఫెషనల్గా క్రమశిక్షణతో తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పాడు. అలాగే దత్తు గారి పిల్లలంటే అశ్విని దత్ గారి పిల్లలు స్వప్న దత్ లాంటి వారు కూడా తమ శ్రమ ప్రతిభతో పరిశ్రమలో నిలదొక్కుంటున్నారన్నాడు. ఇండస్ట్రీలో రావాలనుకున్న యువత కృతనిశ్చయంతో హార్డ్ వర్క్ పై నమ్మకం పెట్టుకుని రావాలని చిరంజీవి సూచించారు. చిరంజీవి కాస్టింగ్ కౌచ్ పై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో అప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ఆయన ఫ్యాన్స్ ఆయన మాటలను సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మెగాస్టార్ కామెంట్స్ పై ముఖ్యంగా సింగర్ చిన్మయి స్పందించారు. ఫిలిం ఇండస్ట్రీ మిర్రర్ లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదన్న చిరంజీవితో విభేదిస్తున్నట్లు తెలిపారు చిన్మయి. అలాగే కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని ఉదాహరణలు కూడా ఆమె తెలుపుతూ ట్వీట్స్ షేర్ చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య. కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరు. చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు. ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు. లిరిసిస్టు మైరమత్తు నన్ను వేధించాడు, వేధించమని నేను అడగలేదు. అతను నన్ను వేధించేటప్పుడు పక్కనే అతని తల్లి కూడా ఉంది. తల్లి పక్కనే ఉన్న మగవారి బుద్ధి మారదు. ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా సెక్స్ కోరుకుంటారు. అలాంటి పురుషుల ఆలోచన ధోరణే పెద్ద సమస్య అంటూ ట్వీట్ చేసింది చిన్మయి. చిరంజీవికి కౌంటర్ గా చిన్మయి చేసిన కమెంట్స్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. చాలా మంది చిన్మయి కమెంట్స్ కి మద్దతుగా కూడా ట్వీట్ చేశారు. సినిమాలను చూసేవారు మెగాస్టార్ ని అభిమానించే కొద్ది మంది చిరంజీవి కమెంట్స్ ని సపోర్ట్ చేయగా, ఎక్కువ మంది మాత్రం చిన్మయి కమెంట్స్ కి సపోర్ట్ చేస్తూ చిరంజీవి కమెంట్స్ ని తప్పుపట్టారు. ఇక మరొకసారి కూడా చిరంజీవి చేసిన కమెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర కలకలం రేపాయి. ఏపీని ఉద్దేశించి పక్క రాష్ట్రం, పొరుగు రాష్ట్రం అని సంబోధించడంతో నెటిజన్లు మాత్రం చిరంజీవిపై విరుచుకుపడ్డారు. సొంత రాష్ట్రంపై గౌరవం లేకనే ఇలా మాట్లాడుతున్నారని, హైదరాబాద్ లో స్థిరపడి ఏపీని పరాయ రాష్ట్రంగా చూస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా వేల సంఖ్యలో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ దిగ్గజం చంద్రబాబు నాయుడు గద్దర్ అవార్డులను చూసి స్ఫూర్తి పొందాలని చిరంజీవి అనడంపై టీడీపీ శ్రేణులు మరియు సామాన్య ప్రజలు తీవ్రంగా చిరంజీవిని విమర్శించడం మొదలుపెట్టారు. నెటిజన్ల ప్రధాన విమర్శ ఏమిటంటే, టాలీవుడ్కి అత్యధిక ఆదాయం వచ్చేది ఆంధ్రప్రదేశ్ నుంచి అని, అటువంటి రాష్ట్రాన్ని చిన్న చూపు చూడడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినిమా టికెట్ల ధరల పెంపుకు సానుకూలంగా స్పందించినప్పటికీ పరిశ్రమ పెద్దలు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా రావడం లేదని విమర్శలు వచ్చాయి. గతంలో పవన్ కళ్యాణ్ పై రాజకీయ దాడులు జరిగినప్పుడు స్పందించిన చిరంజీవి ఇప్పుడు అవార్డుల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడడం వెనుక రాజకీయ కోణం ఉందని నెటిజన్లు అనుమానిస్తున్నారు. ఈ విమర్శల దాడి మెగా అభిమానులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చిరంజీవి కామెంట్స్ నేపథ్యంలో స్పందించిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ త్వరలోనే ఏపీలో కూడా రాష్ట్ర స్థాయి సినిమా అవార్డులను ప్రకటిస్తామని స్పష్టం చేశాడు. ఇక రాజేంద్ర ప్రసాద్
సినిమా రిలీజ్ల సమయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ డైరెక్టర్లు నటీనటులు ఓవర్ కామెంట్ చేయడం, ఆ తర్వాత సైలెంట్గా క్షమాపణలు చెప్పడం ఈ మధ్య అలవాటుగా మారిపోయింది. ఇక సినిమా నటుడైన రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ తరహా ఇటీవల వరుసగా నోరు జారడంతో అందరూ షాక్ అవుతున్నారు. గతంలో డేవిడ్ వార్నర్ను ఓ బూతు పదం వాడి రే అంటూ వ్యాఖ్యానించి అనవసరంగా చిక్కులో పడ్డాడు. అలానే ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో మాట్లాడుతూ నటుడు ఆలీని కూడా ఇలానే తింగర్ మాట్లాడి అందరి ముందు కమెంట్ చేశాడు. అది కూడా బండబూతే. ఈ ఈవెంట్లోనే మాట్లాడుతూ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళానని చెబుతూ ఎవరు చప్పట్లు కొట్టకపోవడంతో ఏంటి మీరు చప్పట్లు కొట్టరా, ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి వెళ్తే కొట్టరా, బ్రెయిన్ పోయిందారా మీ అందరికీ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. మధ్యలో మురళీమోహన్కి చెబుతూ నేను అడిగి మరీ కొట్టించుకోవడం ఏంటన్నయ్యా, కొట్టకపోతే నీకు సిగ్గులేనట్టు అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు. ఇక లేటెస్ట్గా సకుటుంబ బాణం సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ వేదికగా నిర్వహించారు. ఆ ఈవెంట్కు బ్రహ్మానందం డైరెక్టర్ బుచ్చిబాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా బ్రహ్మి ప్రసంగం ముగిసిన తర్వాత మైక్ అందుకుని మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం మాట్లాడిన తర్వాత మేము మాట్లాడమని చెబుతూ అకస్మాత్తుగా కొడుకు నువ్వు అంటూ నోరు జారారు. దీంతో అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే బ్రహ్మానందం సైతం ఎవరు అని అడగగా నేనే అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇవన్నిటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సీనియర్ ఆర్టిస్టు, అంత అనుభవం ఉన్న వ్యక్తి ఇలా ప్రతిసారి నోరు జారడం ఏంటని అందరూ రాజేంద్ర ప్రసాద్ని విమర్శించడం మొదలుపెట్టారు. అయితే రాజేంద్ర ప్రసాద్ మాత్రం అరే బాబు అవి తిట్లు కాదురా, నా ప్రేమ అలాంటిదని మొత్తుకున్న రాజేంద్రుడిపై మాత్రం వ్యతిరేకత బాగా పెరిగింది. సోషల్ మీడియాలో ప్రజలు చీల్చి చెండాడారు. నేను ఏదో చనువుతో సరదాగా అన్నాను, నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు, నేను ప్రేమతో అన్నానని అలీకి కూడా వివరణ ఇచ్చుకున్నాడు. ఆనెస్ట్గా నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు, ఆ మాత్రం సెంటిమెంట్ లేకపోతే ఇన్నేళ్ళు యాక్టర్గా ఎలా ఉంటాను. అయితే ఇప్పుడు మాత్రం నేను చాలా హట్ అయ్యాను. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని ఏకవచనంతో పిలవను, అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను అంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి అంటూనే ఆయన చిన్నవారిని కూడా నువ్వు అనేవారు కాదు మీరు అనేవారు. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరినీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను, ఇంకో రకంగా జీవితంలో ఇంకెప్పుడు మాట్లాడను. నేను మాట్లాడిన వారంతా నా ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పటికీ అందరు విమర్శిస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఈ నిర్ణయం తీసుకుంటున్నానని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే అంటే పర్సనల్ ఫంక్షన్ అనుకున్నాను, కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదు, అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే, వాళ్ళందరినీ ఎంతో బాగా పొగిడాను. ఫుల్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది నేనేం మాట్లాడాను, చిన్న క్లిప్పింగ్ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. అయినా నేటి సోషల్ మీడియా యుగంలో పాత రోజుల్లో లాగా ప్రేమ ఆత్మీయత చూపించుకునే అవకాశం అయితే లేదు. నా లిమిట్స్లో ఉండడం బెటర్ అని నేర్చుకున్నాను. ఏదేమైనా ఇకపై ఎవరిని నువ్వు అనను మీరు అనే అంటాను అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు సీనియర్ నటుడు. ఈ క్షణం నుంచి తన ఆఖరి శ్వాస వరకు ఇకపై ఎవరిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడానని పేర్కొన్నారు. శివాజీ ఇక హీరోయిన్ల వస్త్రాధరణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్నిపై. దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చకు దారితీశాయి. మహిళలపై అవమానకరంగా మాట్లాడారనే ఆరోపణలు వెల్లువెత్తగా పలువురు సెలబ్రిటీలు సైతం శివాజీ కమెంట్స్ని తీవ్రంగా ఖండించారు. అనసూయ, భరద్వాజు, చిన్మయ్ వంటి వారు బహిరంగంగా స్పందిస్తూ మహిళల వస్త్రాధరణ వారి వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేశారు. మరోవైపు శివాజీ వాడిన పదాలు తప్పైనా ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం మంచిదేనని కొందరు సమర్థించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో శివాజీ పేరు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ట్రావెలర్, యూట్యూబర్ నాన్ వేషన్ కూడా దూరడంతో ఈ ఇష్యూ తారాస్థాయికి చేరింది. అయితే శివాజీ తేరుకుని వెంటనే ఒక వీడియో విడుదల చేసి అందరికీ క్షమాపణ చెప్పారు. తన ఉద్దేశం మహిళలను అవమానించడం కాదని, కొన్ని అభ్యంతరకర పదాలు వాడడం తన పొరపాటేనని ఆయన వీడియోలో తెలిపారు. మహిళలను గౌరవిస్తానని, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. అయితే ఆ క్షమాపణలు సరిపోతాయా లేక చట్టపరమైన చర్యలు తప్పవా అని చర్చ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి శివాజీ కమిట్స్ మొదలైన ఆ వివాదం అప్పుడు మహిళా కమిషన్ విచారణ చేయడం వరకు వెళ్ళింది. సినీ పరిశ్రమలోనే కాదు సామాజిక వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది అప్పట్లో శివాజీ వ్యవహారం. శివాజీ ఉపయోగించిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది మహిళా కమిషన్. ఇది బిఎన్ఎస్ 509 సెక్షన్ ప్రకారం మహిళలను అవమానించేలా ఉందని, ఇది శిక్షార్హమైన నేరమని పేర్కొంది. స్త్రీలను అవమానించడం, వారి వ్యక్తిగత విషయాల
విషయాలపై వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలిపింది. నటుడు శివాజీ వెంటనే బహిరంగంగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కూడా హెచ్చరించింది. లేకపోతే తాము చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని కూడా స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో మహిళలు బెదిరింపులు ఎదుర్కొంటున్నప్పుడు సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండడం కూడా అంతే ఆందోళనకరమైందని చెప్పుకొచ్చింది వాయిస్ ఆఫ్ ఉమెన్. అయితే ఇలా సోషల్ మీడియా దెబ్బకి పిచ్చి పిచ్చి కమెంట్ చేసిన చాలా మంది సెలబ్రిటీలు, ఈ సోషల్ మీడియా యూజర్స్ విమర్శలు మొదలవడంతో దిగిరావడం, క్షమాపణ చెప్పడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు ఎవరైనా మాట దొర్లినా, పిచ్చివాగుడు వాగినా ఆ కామెంట్స్ టీవీ న్యూస్ ఛానల్లోనూ న్యూస్ పేపర్లోనూ రావడంతో ఆ రోజుకు ఆ కామెంట్స్ చర్చనీయాంశంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఒక ఫోన్, ఒక అకౌంట్, ఒక కమెంట్ చాలు. ఎవరు ఏం మాట్లాడినా కొన్ని నిమిషాల్లోనే ఆ కమెంట్ వైరల్ అవుతుంది. మీరు ఏమి ఇస్తే అదే మీకు చూపిస్తుంది. మరి మీరేమంటారు? సోషల్ మీడియా జమానాలో మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడితే బెటర్ అంటారా? సోషల్ మీడియాలో నెటిజన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? అది కూడా కమెంట్ చేయండి.